హైదరాబాద్ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం అద్భుతమైన కానుక అందించారు. హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలోని వాసుల కల నెరవేర్చబోతున్నారు సీఎం. పారడైజ్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు మెట్రో రైలును తీసుకొస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు డీపీఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించారు. అంటే పారడైజ్ నుంచి మేడ్చల్కు 23 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రానుంది. ఇటు జేబీఎస్ నుంచి శామీర్పేటకు 22 కిలోమీటర్ల మెట్రో రైలును తీసుకొచ్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు వెంటనే డీపీఆర్ సిద్ధం చేసి మెట్రో రైలు ఫేజ్ బిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని అధికారుల్ని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ 2 కారిడార్ల డీపీఆర్ పై చర్చించి హైదరాబాద్ వాసులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ని అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి మెట్రో ద్వారా 4 వైపులా ప్రయాణం సులభంగా, వేగవంతంగా, సౌకర్యవంతంగా జరగనుందని అధికారులు తెలిపారు. సిటీకి దూరంగా ఉన్నట్లు అనిపించినా కూడా విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. అయితే మెట్రో ఫేజ్ 2 ఇటు కాలుష్య నివారణతో పాటు అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు సీఎం ప్రణాళికలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే మెట్రో ఫేజ్ 2A మాదిరిగానే B కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ 2 మెట్రో ఫేజ్లు పూర్తయితే హైదరాబాద్ దశ దిశ మారిపోతుంది.